నేనైతే ఈ ఎండకొచ్చేసి ఫ్రిడ్జ్‌లో వాటర్ కంటే చల్లని కుండలో తీసుకున్న వాటర్ అయితే ఇంకా హెల్త్‌కి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే గనుక కుండలో వాటర్ అయితే తీసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో వాటర్‌కి అంత ఇష్టపడమనమాట. ఎందుకో ఫ్రిడ్జ్‌లో వాటర్ ఎంత తాగినా కూడా దాహం అనేది తీరదు. అదే ఆహ్, కుండలో వాటర్ కొంచెం తీసుకున్నా కూడా కొంచెం మనసుకు తృప్తిగా ఉంటుందన్నమాట. అంత బావుంటుంది కుండలో వాటరు. టేస్ట్ కూడా తెలుస్తాయన్నమాట వాటరు. అదే మనకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న వాటర్ అయితే గనుక అసలు టేస్టు తెలీదు. అలానే మనకు దాహము తీరదనమాట. చాలామందికి పళ్ళు ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అటువంటి వాళ్ళు చల్లయి తాగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా సజెషన్ ఏంటంటే కుండలో వాటర్ తీసుకోవడం చాలా మంచిది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఎవరికైనా మెసేజ్ చేయండి. ప్లస్ ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది. ఈ బ్లౌజ్కి థ్రెడ్ లేకుండానే నార్మల్గా పైపింగ్ అయితే వేస్తూ ఉన్నాను. చాలా బాగా వస్తుంది పైపింగ్. హాయ్ అండి, హైదరాబాద్ మెసేజ్ సపోర్ట్ చేయండి. సరే, చాలా సన్నగా థ్రెడ్ వేయకుండానే పైపింగ్ అయితే వేసేసాను. చాలా బాగా వచ్చేసింది. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. మనం తీసుకునే క్లాత్ని బట్టి కూడా పైపింగ్స్ అనేది చాలా నీట్గా వచ్చేస్తాయి. అది స్ట్రైట్గా తీసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. కొన్ని క్లాత్లు నువ్వు ఎంత క్రాస్ తీసుకున్నా కూడా మనం ఎంత ట్రై చేసినా పైపింగ్స్ అనేది నీట్గా రాదు. అది మెలి పడుతూనే ఉంటాయి. మీరు క్రాస్లో తీసుకొని థ్రెడ్ పెట్టి పైపింగ్ చేసినా కొన్ని అనమాట సరిగా రాదు. కొన్ని క్లాత్ అసలు థ్రెడ్ కూడా వేయపడలేదు. క్రాస్ పీస్ అవసరం లేదు, స్ట్రైట్ పీస్లోనే చాలా బాగా వచ్చేస్తాయి క్రాస్. హాయ్ అండి, హ్యాడ్ అవ్వకుండా ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? ఫోన్ చేశారా?